స్థానిక ఎన్నికల విషయంలో కాంగ్రెస్కు ఎమ్మెల్యే కూనంనేని చొరకలంటించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పవన్నారు. మిత్రుల్ని కలుపుకుని వెళ్లకపోతే కాంగ్రెస్కే నష్టమన్నారు. ఢిల్లీలోనూ ఇదే జరిగింది అన్నారు. హామీలు అమలుపైన రేవంత్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి, లేదంటే ప్రజల్లో వ్యతిరేకత తప్పదన్నారు. మేము మొన్న కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ కొద్ది వాయిదా పడినట్లున్నాయి. ఆ వాయిదా పడ్డటువంటి ఎన్నికల తర్వాత అయినా ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కాంగ్రెస్కి నష్టం వస్తుంది. మిత్రుల్ని కలుపుకుని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో మనం చూసాం, స్వయంకృతాపరాధం, ఆప్ది స్వయంకృతాపరాధం, కాంగ్రెస్ది స్వయంకృతాపరాధం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో సరే చిన్నగా వాళ్ళ ఎకానమీ కొద్దిగా గాడిలో పడుతున్నట్టున్నా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు కానీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి, హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నింటినీ ఎలా పరిష్కారం చేస్తారో ఒక శ్వేతపత్రం గవర్నమెంట్ విడుదల చేస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఇప్పటికిప్పుడు మీరు తీర్చలేరు అనుకోండి, తీర్చలేకపోతే ఇంత మేరకు తీరుస్తామని చెప్పండి.